అనుభవించడానికి పెట్టుకోవాలి. మరొక వంతు అంటే ఇప్పుడు 3 పాళ్ళు చేసాం కదా, 3 పాళ్ళలో ఒక పాలు మాత్రం మనం అనుభవించడానికి పెట్టుకోవాలి. మరొక పాలని వృద్ధి చేయాలిట. వృద్ధి ఎందుకోసం చేయాలి? వృద్ధాప్యంలో మనకెవరు పెట్టేవాళ్ళు ఉండకపోవచ్చు. ఈ రోజుల్లాగా పూర్వకాలం పెన్షన్స్ ఉండేవి కాదు కదా. మనకి వృద్ధాప్యంలో ఎవరైనా పెట్టాలి. నిలవడానికి ఉండడానికి ఒక నీడ ఇల్లు కావాలి. పిల్లల పెళ్ళిళ్ళు కానీ, అనారోగ్యాలు కానీ, పెద్ద పెద్ద ఖర్చులు అనేవి ఉంటాయి. వృద్ధాప్యం కూడా గడవాలి. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ డబ్బును వృద్ధి చేయటం. ఏ విధంగా వృద్ధి చేస్తాం? ఇప్పుడైతే మనం బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. పూర్వకాలం అయితే పొలాలు కొనటమో, లేదా ధాన్యం కొనడమో, బంగారం కొనడమో, ఇళ్ళు కొనడమో అలాంటివి చేసి దాని విలువల్ని వాళ్ళు పెంచుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా దాని విలువ పెంచేటువంటి ప్రయత్నం చేయాలిట. ఇంకా మిగిలినటువంటి ఆ డబ్బు అంటే మనం పొదుపు చేసాం, కొంత నిత్యం మనకు కావాల్సినటువంటి కనీస అవసరాల కోసం పెట్టుకున్నాం. ఇంకో భాగం మిగిలింది. ఆ భాగంతో దాన ధర్మాలు చేయాలిట. దాన ధర్మాలు చేస్తూనే భోగాలు అనుభవించడానికి కూడా మనని మనం నియంత్రించుకోవాలిట. ఇది తప్పనిసరి అన్నప్పుడు ఆ భోగాన్ని మనం అనుభవించడం ధర్మమే, దానికి దోషమేమీ లేదు. కానీ ఏదైతే దాని అవసరాన్ని మించి ఉంటుందో అది దోషం అవుతుందిట. అంటే ఒక భాగం మొత్తం దాన ధర్మాలకి, ఒక భాగం మొత్తం వృద్ధి చేయటానికి, ఇంకొక భాగం మొత్తం మనం అనుభవించడానికి మాత్రం దీన్ని పెట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. అదే వ్యవసాయం మీద వచ్చినటువంటి డబ్బుట, దానికి విధానం వేరుగా ఉంది. సగానికి సగం దానం చేయాలిట. మిగతా సగంలో మాత్రమే 3 భాగాలు చేసి, ఒక భాగం వృద్ధి కోసం, ఒక భాగం నిత్యం అనుభవించడం కోసం, ఇంకొక భాగం దాన ధర్మాల కోసం పెట్టుకోవాలిట. అది వ్యాపారంలో వచ్చిందనుకోండి. వ్యాపారంలో వస్తే దానిలో 6వ వంతు దానం చేయాలిట. అంటే మనకి వచ్చిన దాన్ని 6 భాగాలు చేసి 6వ భాగం మొత్తం దానానికి మాత్రమే వినియోగించాలిట. అంటే వ్యాపారంలో పెద్ద మొత్తాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత ఎవరికైనా ఆకస్మికంగా ఏ డబ్బు వచ్చినా దానిలో సగ భాగాన్ని దాన ధర్మాలు చేయాలిట. ఆ మిగిలిన దానిలో 3 భాగాలు చేసి మాత్రమే వాళ్ళు అనుభవించాలి. ఇకపోతే అన్యాయంగా సంపాదించినటువంటిది చాలా చోట్ల మనకి ఈ రోజుల్లో అయితే, ఈ కాలంలో ఎక్కడ చూసినా చాలా చోట్ల కనిపించేటువంటి విషయం. అది తెరచాటున చాలా జరుగుతూ ఉంటాయి. అయితే శాస్త్రం మనకేం చెప్తోంది? అన్యాయార్జిత విత్తం 10 వర్షాణి జీవితం అథవా 12 వర్షాణి సహమూలం వినశ్యతి అని. అసలు మనకి రామాయణంలో ఈ 10 సంవత్సరాలు అనుభవిస్తారు అనేటువంటిది కూడా మనకి ఎక్కడా కనిపించదు. 10 వర్షాణి జీవితం అనేటువంటిది కనిపించదు. అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి అనేటువంటి పదం మాత్రమే భరతుడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు రాముడు అడవికి వెళ్ళిన తర్వాత కైక అతన్ని రాజ్యం ఏలమని చెప్పేసి అడుగుతుంది. ఇది అన్యాయంగా ఆర్జించినటువంటిది ఈ రాజ్యము, ఇది ధర్మంగా వచ్చినటువంటిది కాదు. ఎవరు ధర్మంగా రాజ్య పాలన చెయ్యాలో వాళ్ళని అడవుల పాలు చేసి తండ్రి మరణానికి కారణమయ్యి, అలాంటి రాజ్యం అధర్మంగా నాకు కట్టపెడితే దాన్ని నేను అనుభవించలేను, సహమూలంగా వినాశం అవుతుంది, ఇది నాకు అక్కరలేదు అంటాడు భరతుడు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తోంది? ఎవరు కూడా అన్యాయంగా ఏదైనా ఆర్జిస్తే ఇదివరకు న్యాయంగా సంపాదించుకుంది కూడా దానితో పాటు వెళ్ళిపోతుందిట. అంటే అక్రమ సంపాదన అనేటువంటిది రూపాయి నోట్ల కట్టల్లో మనకి ఎంత బాగా పెరిగి కనిపిస్తోందో, మన పాపపు కొండని కూడా అంతగా పెంచేస్తున్నాయి అనేటువంటి విషయం అది అదృశ్యంగా ఉంటుంది కాబట్టి కనపడదు. రూపాయల కట్టలు మాత్రమే మనకి బాగా కనిపిస్తాయి. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉన్నాయి, దీనితో ఇన్ని కార్లు కొన్నాను, ఇన్ని బిల్డింగులు కొన్నాను, ఇన్ని ప్లాట్లు కొన్నాను అనేటువంటిది లెక్క మాత్రమే వీళ్ళకి బాగా విపులంగా కనిపిస్తుంది. కానీ దానికి తోడుగా పాపపు కొండ కూడా ఎంత బాగా పెరుగుతుంది అనేది అదృశ్యంగా ఉంది కాబట్టి వాళ్ళకి కనపడదు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, కొంతకాలం జరిగిన తర్వాత సహమూలం వినశ్యతి. అన్యాయార్జితంగా వచ్చినటువంటి దాని మీద ఏదైనా కేసులు వచ్చాయి అనుకోండి, మొత్తం ఇప్పుడు ఇదివరకు న్యాయంగా సంపాదించుకుంది కూడా దాంతోపాటు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్యాయంగా సంపాదించకూడదు అని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఏది ఏమైనా ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రము ఎంత క్రమంగా మనకి ఎంత బాగా చెప్పింది అంటే, నువ్వు అనుభవించు, తర్వాత దానం కూడా చెయ్యి. అంటే వచ్చే జన్మకి కూడా నువ్వు కొంత పెంచుకో, దానం చెయ్యి.
అదేవిధంగా నీకు చేత కానప్పుడు కూడా ఈ డబ్బును ఉపయోగించుకోవడానికి నువ్వు ఒక ప్లాన్ చేసుకో, ప్రణాళిక చేసుకో. ఎంతో అందంగా చెప్పింది. అంటే 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అనుభవించు, ఒక భాగాన్ని నీకు చేతకానప్పుడు అవసరానికి వాడుకో, దాన్ని వృద్ధి చేసుకో, ఇంకొక భాగాన్ని దానం చేస్తే వచ్చే జన్మకి నీకు అది మిగులుతుంది. అంటే మనకి ఇహపరాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఇమర్చబడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనకి ఇక్కడ ఈ జీవితంలో కానీ తర్వాత మరణానంతరం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉండవు.